నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వివిధ యాసంగి పంటలలో తెగుళ్ళు, వాటి నివారణ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు, కరీంనగర్ నుంచి వచ్చారు. ఈ అంశం పైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి మొక్కజొన్నలో ఎండు తెగులు, దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయంటారు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలంటారు? ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేయబడదు పంట మొక్కజొన్న పంట. ఈ మొక్కజొన్న పంటలో వివిధ రకాలైన తెగులు ఆశించి నష్టం కలిగిస్తుంది. అందులో ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ ఎండు తెగులు అనేది వివిధ రకాలైన శిలీంధ్రాలలో వస్తాయి. ఒకటి ఫిజేరియం వలన, రెండోది మ్యాక్రోఫోమినా వలన, మూడోది సెఫలోస్పోరియం వల్ల. ఈ తెగులు ఎక్కువగా మనకు తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్రోఫోమినా చార్కోలాట్, దీన్నే మసికుళ్ళు తెగులు అని అంటారు. ఈ తెగులు ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే వాతావరణంలోని మనకు వాతావరణంలోని ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, భూమిలోని కూడా ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు, పూత దశలో రైతులు మొక్కజొన్న పంట టాజిలింగ్ను మరియు పూత దశ తర్వాత నీటి ఎద్దడి ఎక్కడైతే రైతులు నీటి ఎద్దడిని నీరు పెట్టడం తగ్గిస్తారో ఆ ప్రాంతంలో మనకు ఎండు తెగులు సమస్య ఎక్కువగా వస్తుంది. మనకిప్పుడు చార్కోలాట్ అని అంటారు, దీన్ని మసికుళ్ళు తెగులు అంటారు. ఇక్కడ ఏంటంటే రైతులు గుర్తుపట్టవలసిన, రైతులు చాలామంది పంట మార్పిడి చేయకుండా వానాకాలంలో మొక్కజొన్న వేసి యాసంగిలో కూడా మొక్కజొన్న వేయడం వల్ల వరుసగా కంటిన్యూయస్గా మొక్కజొన్న పంట వేయడం వల్ల కూడా ఎండు తెగులు లక్షణాలు ఎక్కువగా వచ్చేటట్టు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎండు తెగులు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, మొక్కజొన్న వేసిన తర్వాత సుమారు 60 నుంచి 70 రోజుల తర్వాత ఆకులలోని పత్రహారితం కోల్పోయి ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతుంటాయి. మనం మొక్కజొన్న యొక్క కాండాన్ని పరిశీలించినప్పుడు 70 నుంచి 100 రోజుల వరకు కూడా పరిశీలించినప్పుడు ఆకులంతా వడలిపోయి రాలిపోతే కణుపులు కూడా విరిగిపోతాయి, నోడ్స్ అంటారు. మొక్కజొన్న యొక్క కాండంను భూమిపై నుంచి చీల్చి పరిశీలించినట్టయితే మధ్యలో నలుపు రంగులో చారలు ఉన్నాయంటే ఇది మసికుళ్ళు ఎండు తెగులు అని అనుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే రైతులు ముందుగానే మొక్కజొన్న పంట విత్తే ముందే రైతు తట్టుకునే రకాలైన మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కరీంనగర్ నుంచి విడుదలైన కరీంనగర్ మక్క అని కూడా ఈ మన ఎండు తెగులు లక్షణాలను తట్టుకుంటాయి. అదేవిధంగా రాజేంద్ర నుంచి విడుదలైన ఎంఆర్సి మేజ్ రీసెర్చ్ సెంటర్ నుంచి విడుదలైన కొత్తగా గత సంవత్సరం విడుదలైన డిహెచ్ఎం 206, డిహెచ్ఎం 121, 117 కూడా ఈ ఎండు తెగులను తట్టుకుంటాయి. కాబట్టి రైతులు విత్తనాలు విత్తే ముందే విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులను తట్టుకుంటే, ముఖ్యంగా ఈ ఎండు తెగులు మొక్కజొన్న పంటలో రాకుండా ఉండాలంటే రైతులు ముఖ్యంగా తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. విత్తన శుద్ధి కూడా తప్పనిసరి చేసుకొని విత్తుకోవాలి. 1 కిలో విత్తనాన్ని మొక్కజొన్న విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని మొక్కజొన్న గింజలకు పట్టించి మనం విత్తుకున్నట్టయితే కూడా ఈ ఎండు తెగులను తగ్గించుకోవచ్చండి. ఇంకొకటి, రైతులు పూత దశ తర్వాత కూడా మనకు ట్రైకోడర్మా మిశ్రమం అని ఉంటుంది. ఈ ట్రైకోడర్మా మిశ్రమం రైతులు మన తేలిక కూడా తయారు చేసుకోవచ్చు. 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 90 కిలోల పశువుల ఎరువుతో పాటు 10 కిలోల వేపపిండి కలిపి భూమిలో పదను ఉన్నప్పుడు పూత కన్నా ముందు పూత తర్వాత కూడా వేసుకున్నట్టయితే దీనికి తప్పనిసరిగా మొక్కజొన్నలో ఎండు తెగును తగ్గించి అధిక దిగుబడిని కూడా పొందడానికి ఆస్కారం ఉన్నదండి. ఇప్పుడు మనకి మొక్కజొన్నలో ఆకుమాడు తెగులు లక్షణాలు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. కాబట్టి టెంపరేచర్ కూడా తక్కువగా ఉన్నది. కాబట్టి అక్కడక్కడ కూడా మొక్కజొన్న పంటలో ఈ ఆకుమాడు తెగులు కూడా గుర్తించాము. ఈ ఆకుమాడు 2 రకాల వల్ల శిలీంధ్రాలు వస్తాయి. టర్సికము శిలీంధ్రం మరియు మేడిస్ శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఈ మనకు వాతావరణంలోని మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి
ఉన్నప్పుడు ఈ మచ్చలు కూడా త్వరగా వ్యాప్తి చెంది ఆకుల చిన్న చిన్న మచ్చల నుంచి పొడవైన మచ్చలుగా మారి ఆకుపచ్చ రంగులోనున్న ఆ మొక్కజొన్న ఆకులు మనకు ఎండిన గడ్డి రంగులోకి మారి చూస్తే కూడా మనకు పొడవుగా ఎండిన గడ్డి రంగులో కూడా ఆకులు కనబడతాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే రైతులు తొలి దశలోనే ఈ ఆకుమాడు లక్షణాలను గుర్తించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు గుర్తించకపోవడం వల్ల మనకు పూత దశ తర్వాత గింజల మీద కూడా ఈ యొక్క నాణ్యత దిగుబడిలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. సుమారు 20 నుంచి 40% వరకు ఈ తెగుల వల్ల నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు మొక్కజొన్న పంటల్లో వచ్చిన ఈ 2 రకాల శిలీంధ్రాలు వచ్చిన ఆకుమాడు తెగుళ్లను గుర్తించి తొలి దశలోనే మన మార్కెట్లో లభించే శిలీంద్రనాశి మందులైన మనకు 2 రకాల మందులు ఉన్నాయి. ఒక రకం కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. పేరు నరేంద్ర మేడం. నరేంద్ర గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మేడం ఇప్పుడు మనతో పాటు విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. అదే మేడం, ఇక్కడ అది మొక్కజొన్న మనకి మొత్తం కుళ్ళిపోతుంది మేడం. ఆకు గొప్పలు గొప్పలు పడుతుంది. మొక్కజొన్న మొత్తం కుళ్ళిపోతుందంట, బొబ్బలు బొబ్బలు వస్తుంది. మొలకలు 10 రోజులు అయింది. మీరు వేసి ఎన్ని రోజులు అయిందండి? ఏది 15 రోజులు అయింది మేడం దగ్గర. మొక్కజొన్న కుళ్ళిపోతుందంటే ఇప్పుడు మీరు 15 రోజులు అయినట్టు అందులో కాండం తొలుచు పురుగు ఉంటుందండి, కాండం తొలుచు పురుగు. దీనికి మనకు 1 లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును మన ఆకు సుడులలో తడిచే విధంగా మందును పోయండి. లేకపోయినా కానీ 1 లీటర్ మనకు కార్బోపిరాన్ ఆ గుళికలు ఎక్కడ వేశారు మీరు? గుళికలు అది స్ప్రే ఒకటే చేసినాము. స్ప్రే చేశారు కాబట్టి ఎప్పుడైనా మొక్కజొన్న యొక్క ఆకు సుడులలో గుళికలు వేస్తే దాని సమయం ఒక కాండ తొలుచు పురుగు ఉంటుంది. ఈ యాసంగి కాలంలో ఎక్కువ వస్తుంది. ఆ తొలి దశలోనే వారం నుంచి 25 రోజుల 30 రోజులలో మొక్కను తినేసి చంపేసి మొక్క అంతా ఎండిపోయి చనిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మోనోక్రోటోఫాస్ మందుతో పాటు వీలైతే మనకు వేప నూనె ఉన్నది. 1 లీటర్ నీటిలో 10 లీటర్లో 16 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, అదేవిధంగా 40 ml వేప నూనె కలిపి పిచికారి చేయండి. తప్పకుండా వాటి యొక్క గుడ్లు కానీ మిగతా కానీ చనిపోతాయి. లేట్ చేయకండి. అంటే ఇప్పుడు మనం ఈ ఆకుమాడు తెగులు, దాని లక్షణాలు, దాని నివారణ చర్యలు చెప్తూ ఉన్నారు మీరు. అవునండి. ఇప్పుడు ఆకుమాడు తెగులు ఇలాంటి ఇప్పుడు ఇంతమంది రైతు అడిగిన విధంగానే ఈ ఆకుమాడు తెగులు వల్ల వచ్చినప్పుడు కూడా ఆకులంతా ఆకుపచ్చగా క్లోరోసిస్ మనకు పత్రహారితాన్ని కోల్పోయి మొత్తం ఆ ఎండిన గడ్డి రంగులో కూడా మారిపోతాయి. కాబట్టి ఇలాంటి మచ్చలు గుర్తించిన వెంటనే 1 లీటర్ నీటిలో మనకు 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ లేదా 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్ మందును ఆకుల పైన ఉన్న మచ్చల పైన కింద తడిచే విధంగా మొక్కజొన్న ఆకుల పంటలో మనకు కొట్టినట్టయితే ఈ ఆకుమాడు తెగులు తప్పనిసరిగా తగ్గించవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో చలి ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు ముందు చూపుగా కూడా 1 లీటర్ నీటిలో 1 మిల్లీలీటర్లు టిల్ట్ను కూడా, దీన్ని ప్రొపికొనజోల్ అంటారు, ఈ మందును పిచికారి చేసుకున్నట్టయితే ఈ మొక్కజొన్నలో ఈ ఆకుమాడు తెగులను తగ్గించి అధిక దిగుబడిని పొందవచ్చునండి. ఇప్పుడు మనకి యాసంగి వరి పంటల్లో ఈ తెగుళ్ళను తగ్గించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది కాబట్టి రైతులు కూడా ఎక్కువగా మనకు వరి పంటను మీద విత్తనాలు కూడా అందరూ తెచ్చుకున్నారు. మనకు నారుమడిలో కూడా కొంతమంది పోసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే లేటుగా కోతలు మొదలు పెట్టారో వరి కోతలు, వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా ఈ వరి పంటలో వివిధ రకాలైన తెగులు ఆశించి నష్టం కలిగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు తప్పనిసరి ఈ తెగులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వరి గింజలకు, వరి విత్తనాలకు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలండి. ఈ విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం వల్ల యాసంగి పంటలో ఈ వరి పంటలో వచ్చే అగ్గి తెగులు కానీ,
పొట్టకుళ్ళు తెగులు కానీ పాంపుడు తెగులు, ఈ విధంగా మనకు కాండం కుళ్ళు తెగులు రాకుండా తొలి దశల్లోనే మనము నివారించుకోవచ్చండి. కాబట్టి రైతులు ఎప్పుడైతే మన విత్తనాలు సేకరించిన తర్వాత 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం మందును విత్తనాలకు 1 కిలో విత్తనానికి 1 లీటర్ నీరు సరిపోతుందండి. ఈ విత్తనాలను ఆ నీళ్ళలో 3 గ్రాముల కార్బనిజం మందును కలిపి మనకు గింజలకు ఒక రోజు అంటే 24 గంటలు బాగా గింజలకు పట్టించే విధంగా నానబెట్టి నారుమడిలో చల్లుకోవడం వల్ల తొలి దశలో వచ్చే ఈ అగ్గి తెగులు కానీ పాంపుడు తెగులు కానీ కాండం కుళ్ళు తెగులను, కొంతవరకు పూత దశలో వచ్చే మానిపండు తెగులను కూడా ఈ తెగులను తగ్గించవచ్చు. కాబట్టి రైతులు ఇప్పుడు చాలామంది రైతులు ఏంటంటే విత్తన శుద్ధి చేయడము అలవాటు తగ్గింది. కాబట్టి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం వల్ల మనకి సుమారుగా ఈ చాలా రకాల తెగులను తగ్గించి మనకు ఎక్కువ దిగుబడి యాసంగి పంటలో పొందవచ్చునండి. మనకి వరి పంటలో ఈ అగ్గి తెగుల్ని ఎట్లా గుర్తించాలంటారు? దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలంటారు? రైతులు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు వానాకాలంతో పోల్చినప్పుడు కానీ యాసంగి పంటల్లో మనకు అగ్గి తెగులు సమస్య అనేది ఇప్పుడున్న చలి వాతావరణానికి ఈ యాసంగిలో ఎక్కువగా వచ్చేది మనకు అగ్గి తెగులు. కాబట్టి రైతులు తప్పనిసరిగా అంటే వరిలో విత్తనం వేసిన కానించి నారుమడి దశ నుంచి పిలకల దశ, వెన్ను వేసే దశ, గింజలు ఏర్పడే దశ వరకు మొట్టమొదటి విత్తనం కానించి గింజ కోసేంత వరకు కూడా ఈ అగ్గి తెగులు లక్షణాలు కనబడతాయి వరి పంటలు. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ తెగులు రాకుండా ఉండాలంటే ఇంతకుముందు చెప్పిన విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మరియు నారుమడిలో కూడా తప్పనిసరిగా ఎక్కడైతే ఇప్పుడు నారుమడిలో ఆకుల పైన వీటి అగ్గి తెగులు లక్షణాలు ఏ విధంగా గుర్తించాలంటే రైతులు ఆకుల పైన చిన్న చిన్న మనకి నూలు కండ ఆకారంలో వరి గింజ ఏ విధంగా పైన కింద చివర్ల మొనదేలి ఉంటే మధ్యలో ఉబ్బుకుంటుందో ఆ వరి ఆకుల పైన అటుపైన ఇటుపైన మొనదేలి ఉండి మధ్యలో గోధుమ రంగు మచ్చలు, అదేవిధంగా బూడిద రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి తీవ్రతను బట్టి. ఇలాంటి మచ్చలు ఏర్పడినప్పుడు రైతులు నారుమడి దశలో మనకు ఈ అగ్గి తెగులు లక్షణాలు ఏర్పడితే మనకు వెంటనే 1 లీటర్ నీటిలో 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును మనం పిచికారీ చేసుకోవడం వల్ల నారుమడి దశలో ఈ అగ్గి తెగులను తగ్గించవచ్చును. రైతులు ఒకవేళ చాలామంది రైతులు ఈ నారుమడి దశలో అగ్గి తెగులను గుర్తించకపోవడం వల్ల మనకు పిలకల దశలో కూడా దుబ్బు వేసే దశలో కూడా ఏర్పడతాయి. అంటే కనుపులు గుర్తించకపోవడం వల్ల కనుపుల మీద కూడా ఈ మచ్చలు నూలు కండాకారం మచ్చలు ఏర్పడి ఇది ఒక పైరిక్యులేరియా అనే శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి ఈ శిలీంధ్రము ఆ కనుపుల పైన మచ్చలు ఏర్పడి కనుపులంతా నల్లగా మారి మనకు ఉన్న మిగతా పెరుగుదల అనేది లోపిస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు కూడా రైతులు గుర్తించి 1 లీటర్ నీటిలో మనకు 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథయోలిన్ అనే మందును శిలీంద్రనాశి మందును వరి పిలకల పైన కనుపుల పైన తడిచే విధంగా పిచికారీ చేయవలెను. ఇంకో చాలామంది రైతులు ఈ 2 దశలలో గుర్తించినప్పుడు మనకు వెన్ను వేసే ఈనే దశలో, దుబ్బు వేసే దశలో, వెన్ను వేసే దశలో మన పంటలో కూడా మొత్తం వరి పంట అంతా అక్కడక్కడ గుంపులుగా తగలబడినట్టు ఈ మచ్చలు ఎక్కువ వృద్ధి ఎక్కువై తగలబడినట్టు కనబడుతుంది గుంపులుగా. అందుకే ఈ తెగులను అగ్గిలాగా కనబడతాయి కాబట్టి దీన్ని అగ్గి తెగులు అంటారు. కాబట్టి వెన్నులు వీసే దశలో మెడ దీన్ని ఎక్కువ తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు అవి యొక్క వరి పంటలో మెడలన్నీ విరిగిపోతాయి. వెన్ను విరిగిపోవడం వల్ల మనకు వరి గింజలు కూడా ఎక్కువగా గొలుసులు ఏర్పడకుండా ఏర్పడ్డా కానీ వరి కంకులు తాలు గింజలుగా మారి దాని యొక్క దిగుబడి నాణ్యత కూడా గింజలపైన నలుపు రంగులో చిన్న మచ్చలు ఏర్పడడం వల్ల మనకు మార్కెట్లో పలకవలసిన ధర కన్నా అతి తక్కువ ధరలో మనకు నష్టం కలిగజేస్తాయి. కాబట్టి ఈ దశలో కూడా మనకు ఇప్పుడు నేను చెప్పే కాసుబి అనే మందును ఒకవేళ వెన్ను దశలో ఉంటే 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల కాసుగా మైసిన్ అనే మందును మనం వరి పంటపై పిచికారీ చేసుకున్నట్టయితే
తప్పనిసరిగా ఈ అగ్గి తెగులను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల గుర్తించకపోతే సుమారు 50 నుంచి 70% వరకు కూడా మనకు నష్టం కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏ 3 దశలలో, తొలి దశలోనే నారు దశలో, అదే కనుపుల దశలో, మెడవిరుపు దశలో కూడా గుర్తించి మనకు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి, మన అగ్గి తెగులు రాకుండా ఉండాలంటే రైతులు తప్పనిసరిగా అవసరం ఉన్న వరకే వరి పంటలో నత్రజని ఎరువును 3 దఫాలుగా మనకు వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు అగ్గి తెగులు వరి పంటలో కనపడ్డప్పుడు తప్పనిసరిగా నత్రజని ఎరువును తగ్గించాలండి. నత్రజని ఎరువును తగ్గిస్తే ఈ అగ్గి తెగులు కూడా ఇండైరెక్ట్గా మనం తగ్గించినట్టు అవుతామండి. అంటే మనకి వరిలో ఈ కాండం కుళ్ళు తెగులు లక్షణాలు ఎట్లా ఉంటాయి, దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రస్తుతము మనకున్న అంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా మనకు నీటి లభ్యత ఎక్కువ ఉండటం వల్ల రైతులు ఇటు వర్షాకాలంలోనూ మరి యాసంగి కాలంలో కూడా రైతులు వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. పంట మార్పిడి చేయకపోవడం వల్ల ఈ కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా మనకు వస్తుంది వరి పంటలో. ఈ కాండం కుళ్ళు తెగులు రాకుండా ఉండాలంటే కూడా రైతులు ఒక సంవత్సరంలో ఒక పంట వర్షాకాలంలోనైనా లేదా యాసంగి పంటల్లోగైనా ఏదైనా ఒక సీజన్లో మాత్రమే వరి పంట వేసుకోవాలి. మిగతా పంటలో మనం వేసే ముందు కూడా పచ్చి రొట్టెలైనా మనకు జనుము, జీలుగా, పెసర ఇలాంటి మందులు మన వ్యవసాయ శాఖ వారు కూడా, మన వ్యవసాయ యూనివర్సిటీ వారు కూడా కొన్ని విత్తనాలు మా రైతుల కోసం సిద్ధంగా చేశారు. కాబట్టి ఆ రైతులు కూడా వరుసగా కంటిన్యూయస్గా 2 పంటలు వేయకుండా పంట వేసే ముందు కూడా ఈ పచ్చి రొట్టెలను వేసినట్టయితే కూడా కొంతవరకు ఈ కాండం కుళ్ళు తెగులు తగ్గించవచ్చును. ఈ కాండం కుళ్ళు తెగులు రైతులు ఏ విధంగా గుర్తుపట్టాలంటే, మన పిలకాలపైన కాండం యొక్క కింది భాగంలో చూసినట్టయితే ఆ కింది భాగంలో కాండం పైన చిన్న చిన్న నలుపు రంగులో ఉన్న మచ్చలు కనబడతాయి. ఈ నలుపు రంగులో ఉన్న మన పీకి పరిశీలించి బాగా చూసినట్టు నలుపు రంగులో ఉన్నట్టయితే కూడా ఇది మన పీకితే కూడా వరి పిలక మొక్క కూడా అతి తేలికగా వస్తుంది. ఈ కాండం కుళ్ళు తెగులు యొక్క వచ్చిన మొక్కను మనం పరిశీలించి చూసినట్టయితే కూడా కొంత చెడు వాసన వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న ఇంకోటి, ఆ కాండం మధ్య భాగంలో తెగులు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు చిన్నని ఆవాల గింజ పరిమాణంలో ఉన్న మనకు శిలీంధ్ర బీజాలు కూడా ఏర్పడతాయి. ఇవన్నీ లక్షణాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా వరి పంటలో కాండం కుళ్ళు తెగులు ఉందని గుర్తించాలి. ఈ పంటలో కాండం కుళ్ళు ఉన్నదని గుర్తించిన వెంటనే నీరుని ఎక్కువసేపు ఉంచకుండా కాలువల ద్వారా మనకు తీసివేయాలండి. ఇంకొకటి, పంటను కూడా ఆరబెట్టాలి. ఎక్కడైతే ఈ కాండం కుళ్ళు తెగులు లక్షణం కనబడ్డ వరి మొక్క దగ్గర, అదేవిధంగా చుట్టు మొక్క మొగ్గల దగ్గర కొంత మందును మొత్తం వీలైతే వరి పంట మొత్తంలో కూడా మనకు 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బన్డిజం మందును లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ మందును ఈ వరి కాండం మధ్యలో, అంటే ఎక్కడైతే లక్షణాలు గుర్తించినో ముందుగా నీళ్ళని తీసేసి అక్కడ పిచికారీ చేసినట్టయితే ఈ మందును తప్పనిసరిగా కాండం కుళ్ళును తగ్గించుకోవచ్చు. ఇంకోటి, రైతులు ఈ వరిలో కాండం కుళ్ళు తెగులు వరుసగా వస్తుందని గమనించినప్పుడు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలండి. ఇప్పుడు మనకి కంది పంటలో ఎండు తెగులు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో వేసిన కంది పంట ఉన్నది. కొద్ది మొత్తంలో యాసంగిలో కూడా కంది పంట విత్తుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 సీజన్లో వేసిన ఆ కంది పంటలో మేము ముందుగా వానాకాలంలో వేసిన పంటలో కూడా ఎండు తెగులు గుర్తించామండి. ఈ ఎండు తెగులు మనకు ఒక రకమైన ఫిజేరియం అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. మనం మొక్కజొన్న పూత తర్వాత కొంచెం ఈ లక్షణాలు ఎక్కువ కనబడతాయి. మన రైతులు కంది పంటను పరిశీలించినప్పుడు అక్కడక్కడ మొక్క ఎండిపోయినట్టు కనబడుతుంది. ఆకులన్నీ ఆకుపచ్చగా ఉండకుండా వడలిపోయి ఎండు రంగులో ఉంటాయి. కింది యొక్క మన కంది పంట యొక్క మొక్క మన అడుగు భాగంలో కాండాన్ని పరిశీలించి చూసినప్పుడు పీకినప్పుడు అతి తేలికగా వస్తుంది. కాండాన్ని చీల్చి చూసినప్పుడు కూడా మధ్య భాగంలో ముదురు గోధుమ వర్ణపు చారలు ఉంటాయి. కాండం పైన కూడా కొద్దిగా
ముదురు గోధుమ వర్ణంలో రంగులో కూడా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కూడా కంది చేనులో అక్కడక్కడ కూడా మొక్క ఎండిపోతూ ఉంటుంది. ఈ అక్కడక్కడ మొక్క కూడా ఎండిపోతుందంటే కారణము కంది పంటలో వచ్చే ఎండు తెగులు లక్షణాలే. ఈ కంది పంటలో ఎండు తెగులు లక్షణాలకు మనకు నివారణ చర్యలు మందులు ఏం లేవు. కావున రైతులందరూ కంది పంట వేసే ముందు తట్టుకునే రకాలైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ, తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కానీ, పాలెం పరిశోధన స్థానం నుంచి కానీ, మా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి విడుదలైన తట్టుకునే రకాలు ఉన్నాయి. ఆశ కానీ WRG 252, WRGE 96, 97, 255, అదే తాండూరు నుంచి విడుదలైన TDRG 4 హనుమ, పాలెం నుంచి విడుదలైన PRG 176, అదేవిధంగా మారుతి కూడా కొంతవరకు తట్టుకుంటాయి ఎండు తెగులు. మళ్ళీ ICPH ఇక్రిసాట్ నుంచి విడుదలైన కూడా రకాలు విడుదల ఉన్నాయి 2740. ఇలాంటి కొత్త కొత్త రకాలు రైతులు ఎన్నుకొని ఈ ఎండు తెగులు ఎక్కడైతే ప్రాంతాల్లో వస్తున్నదో ఆ ప్రాంతంలో విత్తే ముందే ఈ తట్టుకున్న రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే తప్పనిసరిగా కంది పంటలో ఎండు తెగులు తగ్గించుకోవచ్చు. కంది పంటలు ఈ మధ్య కాలంలో కూడా కంది పంటతో పాటు అంతర్ పంటలు కూడా వేసుకున్నట్టయితే పెసర, మినుము, సోయా, చిక్కుడు ఇలాంటి పంటలను టర్మరిక్ కానీ అంటే పరిస్థితి అనుకూలంగా ఆ నేలకు అనుకూలంగా వివిధ రకాలైన అంతర పంటలు కూరగాయలు కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పంటలను వేసుకున్నప్పుడు తప్పనిసరిగా కంది పంటలో కూడా ఎండు తెగులు లక్షణాలను తగ్గించి అధిక దిగుబడిని పొందవచ్చునండి. మరి కంది పంటలో వెర్రి తెగులు లక్షణాలు ఎట్లా ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రాంతాలలో కూడా వెర్రి తెగులు గుర్తించాము. వెర్రి తెగులు అంటే ఇది ఒక రకమైన వైరస్ తెగులు వల్ల వస్తుంది. స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ వైరస్ అంటారు, వెర్రి తెగులు అంటారు. ఇదేంటంటే మనకు ఈ లక్షణాలు రైతులు కూడా త్వరగానే గుర్తించవచ్చండి. ఆకులు ఆకుపచ్చ రంగు ఉండకుండా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి, వన్నెత్తం కలిగి ఉంటాయి. పెరుగుదల కంది ఎత్తు పెరగవలసిన పెరుగుదల కన్నా అందులోనే సగం పెరుగుదల పెరిగి చివరకు ఆకులన్నీ ముడుచుకొని చీపురు కట్ట వల్లే ముడుచుకొని ఉంటాయి. ఆకులు కూడా ఇలాంటి పూత రాదు. ఈ తెగులు వచ్చిందన్నట్టే మనకు స్టెరిలిటీ వెర్రి తెగులు అంటే మన పూత రాదు. పూత రాకపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు కాయలు రావు, గింజలు ఏర్పడవు. ఇలాంటి లక్షణాలు వందెత్తే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ తెగులు మనకు తొలి దశలోనే ఉంటే ఈ వెర్రి తెగులు అనేది ఒక రకమైన ఈరియోఫిడ్ మైట్ నల్లి వల్ల వస్తుంది. ఎసిరియా కజాని అనే మన ఒక నల్లి వల్ల వస్తుంది. కాబట్టి నల్లిని తొలి దశలో అంటే వాకం ద్వారా ఈ తెగులు ఎక్కువగా ఒక పంట నుంచి ఒక చెట్టు నుంచి ఇంకో మొక్కకు కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ తెగులు రాగానే గుర్తించిన వెంటనే 1 లీటర్ నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకమును మనకు మన వెర్రి తెగులు తగ్గించుకోవడానికి పైన కింద ఆకులు తడిచే విధంగా వేసుకున్నట్టయితే మందును పిచికారి చేసినట్టయితే తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఈ వెర్రి తెగులను తట్టుకునే రకాలైన కూడా రైతులు ఏ ప్రాంతం ఇప్పుడు తాండూరు ప్రాంతంలో కానీ వరంగల్ కానీ ఇటు కరీంనగర్, మహబూబాద్ ఎక్కడైతే కంది ఈ గ్రో చేస్తున్నారో పెంచుతున్నారో పాలెంలో కానీ ఈ రకాలు తట్టుకునే రకాలు కూడా కొంతవరకు ఇక్రిసాట్ నుంచి కూడా వెర్రి తెగులు తట్టుకునే రకాలు విడుదలైనాయి. కాబట్టి ఈ ఆశ రకమును అదేవిధంగా WRG కొంతవరకు 252, 55, తాండూరు TDRG 4 కూడా కొంతవరకు తట్టుకునే రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తెగులు వచ్చిన ఈ సీజన్లో వచ్చింది అనుకోండి తప్పనిసరిగా ఆ రకాన్ని మార్చి తట్టుకునే రకాలను వేసుకున్నట్టయితే కంది పంటలో మనకు ఈ వెర్రి తెగులను తగ్గించి అధిక దిగుబడిని పొందవచ్చునండి. ఇప్పుడు మనకి ఈ పెసర పంటల తెగుళ్ళను తగ్గించడానికి ఎట్లాంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు? ప్రస్తుతము పెసర పంటలు ఎందుకంటే మన మార్కెట్లో పప్పు ధాన్యాలకు మంచి రేటు ఉన్నదండి, అదే గిట్టుబాటు ధర ఉన్నది. కాబట్టి ఈ పెసర పంటలు ఇంకోటి ఏంటంటే రైతులు అతి తక్కువ కాలంలో పండించే పంట అంటే పెసర పంట. సుమారు 55 నుంచి 65 రోజులలో అలా రకాలను బట్టి 2 నెలల్లో మనకి ఈ పెసర పంట దిగుబడి వస్తుంది, మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు చేయవలసింది ఏంటంటే పెసర పంటలో వివిధ రకాలైన తెగులు ఆశించే అవకాశం ఉన్నది. ఆకుమచ్చ తెగులు కానీ, పల్లాకు తెగులు కానీ, బూడిద తెగులు కానీ
ఇలాంటి అతి తక్కువ కాలం అయిన పంట అయినా కానీ వివిధ రకాల తెగులు ఆశించి పెసర పంట దిగుబడిని తగ్గించే అవకాశం ఉన్నది. రైతులు ఏం చేయాలంటే 1 ఎకరానికి సరిపడే విత్తనం తీసుకొని లేదా 1 కిలో విత్తనానికి విత్తే ముందు 3 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ను 1 కిలో విత్తనానికి బాగా పట్టించి తర్వాత ఎవరైతే మొట్టమొదటిసారి రైతులు ఈ పప్పు ధాన్యాలు పొలంలో వేసే రైతులు తప్పనిసరిగా 1 ఎకరానికి సరిపడే ఈ పెసర గింజలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను కొంత జిగురు కలుపుకొని లేదా గమ్ము కలుపుకొని ఈ పెసర గింజలకు పట్టించినట్టయితే మనకు భూమిలో నత్రజని అంటే ఎరువుల నత్రజని ఎరువు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నత్రజని స్థిరీకరించబడి ఇక వేరు బొడుపులు ఏర్పడి మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నాయి. వీటితో పాటు మనం ముందుగా శిలీంద్ర మందును, తర్వాత రైజోబియం కల్చర్ను, ఈ తర్వాత కీటకాలు కూడా నష్టం కలిగజేస్తున్నారు కాబట్టి విత్తన శుద్ధిలో 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 5 గ్రాముల థయోమిథాక్స్ మందును ఈ విత్తనాలకు పట్టించినట్టయితే మనకు ఇప్పుడు నేను చెప్పబోయే పల్లాకు తెగులు కూడా పెసర పంటలు ఎక్కువ నష్టం ఒక వాకం తెల్లదోమ వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ తెల్లదోమను కూడా కొంతవరకు మనం తగ్గించుకొని ఈ పెసర పంటలో అధిక దిగుబడి పొందవచ్చు. ఇప్పుడు మనకి పెసర పంటలో పల్లాకు తెగులు లక్షణాలు ఎట్లా ఉన్నాయంటారు? రైతులు ఇప్పుడు పెసర పంటలో ప్రస్తుతం ఎలా ఉన్నదంటే ఈ పెసర పంటలో మన ఆకులను ఏ విధంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకులు ఆకుపచ్చ రంగు ఉండకుండా అక్కడక్కడ చిన్న చిన్న పసుపు రంగులో మచ్చలు ఆకుల మీద ఏర్పడతాయండి. ఈ పసుపు రంగులో మచ్చలు ఏర్పడిన తర్వాత ఇది ఒక తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది, వైట్ ఫ్లై అంటారు. కాబట్టి ఒక వైట్ ఫ్లై కూడా మనకు పెసర పంటలు ఎక్కువ స్ప్రెడ్డింగ్ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇంకోటి పెసర పంట వేసే ముందు కూడా చుట్టుపక్కల జొన్న కానీ మొక్కజొన్న కానీ 4 వరుసలు తప్పనిసరిగా వేసుకోవాలి. వీలైతే ఆ బంతి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంతవరకు ఈ వ్యాప్తిని చేసే వరకు ముందుగానే అవి వైట్ ఫ్లైస్ కానీ తెల్లదమ్మని అక్కడనే దాని జీవిత చక్రం కంప్లీట్ చేసుకుంటాయి. కాబట్టి ఇంకొకటి ఈ మనకు మన పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కూడా విడుదలైనాయి. మనకు వరంగల్ వ్యవసాయ పరిశ్రమ నుంచి WGG 37 మరి WGG యాదాద్రి అంటారు 42 రకాలు కూడా మంచిగా. అదేవిధంగా మధుర నుంచి విడుదలైనవి కూడా 2 రకాలు ఉన్నాయండి. MGG 347 MGG 351 కూడా మధుర పెసర అంటారు, అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకొకటి రైతులు ఈ పెసర పంటలు పల్లాకు తెగులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పెసర పంటలు ఈ వయారి బామ కానీ తుత్తూరు బెండ కానీ కలుపు మొక్కలు లేకుండా పెసర పంటలో నీట్గా, ఎందుకంటే ఈ కలుపు మొక్కల వల్ల కూడా ఈ మనకు వైరస్ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి తీసివేయాలండి. ఇంకొకటి తెల్లదోమను తగ్గించుకోవడానికి పెసర పంటల్లో సుమారు 4 నుంచి 6 వరకు మన జిగురు పూసిన పసుపు రంగు అట్టలు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారు, ఇవి కూడా ఆ పెసర పంటల మధ్యలో అక్కడక్కడ 4 సమాన దూరంలో పెట్టుకున్నట్టయితే ఈ వైట్ ఫ్లై యొక్క ఎగ్స్ వాటి యొక్క సంతతి పట్టుకొని తగ్గిపోయి పెసర పంటలో పల్లాకు తెగులను తగ్గించి పెసర పంటలు అతి తక్కువ కాలంలో మనకు అధిక దిగుబడి పొంది రైతులకు ఎక్కువ లాభం చేసే అవకాశం ఉన్నదండి. ఇవే కాకుండా మనకు పెసర పంటలో ఆకుముడత తెగులు, లీఫ్ క్రింకిల్ వైరస్, ఈ రకాల తెగులు ఉన్నాయి కాబట్టి ఈ రకాల తెగులను కూడా మనకు ఎక్కడ మనకు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ఇంకొకటి ఇవి ఎక్కడైతే మనకు కొంతవరకు ఈ మనకు వైట్ ఫ్లైని తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 1.5 మిల్లీలీటర్ల ట్రైజోపాస్ మందును కూడా కలుపుకొని వీలైతే కూడా ఇండివిజువల్గా కానీ వేప నూనె కానీ కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులను తగ్గించి పెసర పంటలో అధిక దిగుబడిని పొందవచ్చునండి. అయితే ఇప్పుడు మనకి శనగ పంటకు సంబంధించి వేరుకుళ్ళు తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ప్రస్తుతం మనం తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వరి కోసిన తర్వాత రైతులు కొన్ని ప్రాంతాల్లో వేశారు. మరియు విత్తనం అంటే
భూమి నేల దున్నకుండా జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా మన శనగ పంట రైతులు వేశారు. కాబట్టి ఈ తొలి దశలోనే మనకు 10 నుంచి 30 రోజుల మధ్యలో ముందుగా వేసిన వివిధ దశలలో ఉన్నది. కాబట్టి ఈ శనగ పంటలో ప్రస్తుతము వేరుకులు తెగులు లక్షణాలు కూడా కొన్ని ప్రాంతాలలో కూడా గుర్తించాము. ఇక్కడ మా రైతులు చాలామంది రైతులు తొలి దశలోనే శనగ పంట యొక్క మొక్క యొక్క తొలి మన వేరు భాగంలో పరిశీలించి చూసినట్టయితే ఆ వేరు యొక్క భాగం కానీ కాండం మొదలు నేలపైన ఉన్న పై భాగంలో చిన్నని నలుపు రంగులో చిన్నని మచ్చలు కానీ అభివృద్ధి చెంది పై వరకు కూడా కొంతవరకు వస్తాయి. ఈ శిలీంధ్రము కాండాన్ని కానీ వేరు భాగాన్ని కానీ బలహీనపరిచి మొక్క యొక్క శనగ పంట మొత్తము ఎండిపోవడానికి కారణమవుతుంది. శనగ పంట మీద ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే రైతులు తప్పనిసరిగా తొలి దశలోనే 1 లీటర్ నీటికి ఎక్కడైతే మొక్క చనిపోతుందో చుట్టూ ఉన్న ఆరోగ్యవంతమైన ఈ వేరుకులు వచ్చే మొక్కలను గుర్తించి 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ను వేరు తడిచే విధంగా మనము మందును జాగ్రత్తగా వేరు తడిచే విధంగా ఆ నేలను కూడా కొంత తడిచే విధంగా మందును మనము నేల పై భాగంలో మొక్క పైన తడిచే విధంగా పోసుకున్నట్టయితే తప్పనిసరిగా శనగ పంటలో అధిక దిగుబడి పొందవచ్చు. ఈ శనగ పంటలో రైతులు కూడా నీటి తడి తక్కువతోనూ కూడా ఎక్కువ లాభం పొందవచ్చు. కాబట్టి ఇది చలికి కూడా ఎక్కువగా పండే పంట కాబట్టి నీటిని కూడా ఎక్కువ తీసుకోదు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ శనగ పంటలో వచ్చే ఇప్పుడు నేను చెప్పే వేరుకులు తెగులను తొలి దశలో గుర్తించి ఈ మందును మనం పిచికారీ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ వేరుకులను తగ్గించుకునే రకాలైన ICCV 2 రకాలు కానీ మనకు NBEG రకాలు కూడా నంద్యాల నుంచి విడుదలైన కొన్ని రకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్రిసాట్ నుంచి కూడా కొన్ని రకాలు వేరుకులు తెగులు తట్టుకునే రకాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రకాలను ఎన్నుకొని విత్తన శుద్ధి కూడా చేసుకొని మనకు కార్బాక్సిన్ అంటారు. ఈ తెగులను కూడా రాకుండా ఉండాలంటే శనగ పంటలో విత్తనాలు వేసే ముందు ఇప్పుడు వేసే రైతులు కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్టే తొలి దశలో 10 నుంచి 30 రోజుల వరకు ఈ తెగులను రాకుండా ఉంచుకున్నట్టయితే తప్పనిసరిగా శనగ పంటలో ఈ అధిక దిగుబడి పొందవచ్చునండి. ఇప్పుడు మనకి ఈ శనగ పంటకు సంబంధించి ఎండు తెగులు లక్షణాలు ఎట్లా ఉంటాయంటారు? ప్రస్తుతం ఈ శనగ పంటలో మనకు ఇది కూడా సుమారు 90 రోజుల పంట, 80 నుంచి 90 రోజుల పంట కాబట్టి అంటే వాతావరణం తేమలో ఒక 10 రోజులు తేడా వస్తాయి రకాలను బట్టి. కాబట్టి రైతులు తప్పనిసరిగా మనకు ఎండు తెగులు అంటే శనగ పంట వేసే ముందు రైతులు తప్పనిసరిగా 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి మాత్రం తప్పనిసరి చేసుకోవాలి. థైరమ్ కానీ కాప్టాని కానీ ఇలాంటి మందులలో ఏదైనా 2.5 గ్రాముల మ్యాన్కోజెబ్ లేదా కార్బనిజం 2 గ్రాములు, ఇది రాగ్జిల్ అంటారు, రాగ్జిల్ కూడా ఈ మందును తీసుకొని విత్తనాలకు పట్టించి విత్తుకోవాలి. ఇంకొకటి రైతులు కూడా మొట్టమొదటిసారిగా శనగ పంట వేసే రైతులు, వరి కోసిన తర్వాత వేసే రైతులు కూడా 1 ఎకరానికి సరిపడే శనగ గింజలకు 200 గ్రాముల రైజోబియంను కల్చర్ను కొంచెం గమ్మును మన జిగురు లాంటి పదార్థం కానీ ఏదైనా కొంచెం, ఎందుకంటే గింజలు పట్టడానికి రైజోబియం కల్చర్కు దానికి స్వభావం కాబట్టి తప్పనిసరిగా గమ్ము కలుపుకొని గింజలకు కలిపి మనం వేసుకున్నట్టయితే భూమిలో ఇట్లా వేరుబొడుపలతో పాటు మొక్క యొక్క వేరుబొడుపలు అభివృద్ధి చెందుతాయి. నత్రజని స్థిరీకరణ కూడా స్థిరీకరించబడి మనకి ఇండైరెక్ట్గా నత్రజని ఎరువును శాతాన్ని మన రసాయనిక ఎరువుల రూపంలో వాడకుండా భూమిలో మనకు సేంద్రియ కార్బన్ రూపంలో సేంద్రియ ఎరువుగా కొంచెం ఏర్పడడానికి దోహదపడతాయి. పెరుగుదల కూడా ఎక్కువగా ఏర్పడతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని విత్తుకోవాలి. ఎక్కడైతే మొక్క రైతులు తట్టుకునే రకాలు వేసుకున్న ప్రాంతంలో శనగ పంటలో ఎండు తెగులు లక్షణాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎండు తెగులు లక్షణాలు ఏ విధంగా గుర్తుపట్టాలంటే శనగ యొక్క ఆకులు ఆకుపచ్చగా ఉండకుండా ఎండిపోయి మొత్తం వడలిపోయి నేల వైపు చూపెడతాయి, వడలిపోయి రాలిపోతాయి. మనం మొక్కను పీకి చూసినప్పుడు
అతి తేలికగా వస్తాయి. మన యొక్క శనగ పంట యొక్క వేరును కానీ కాండం కానీ చీల్చినప్పుడు మన ముదురు గోధుమ వర్ణంలో నిలువు చారలు ఏర్పడతాయి. ఇలాంటి మరి పంటలో కూడా అక్కడక్కడ చూసినాడు కూడా పంటలో అక్కడక్కడ మొక్కలు కూడా గుంపులుగా ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తప్పనిసరిగా గుర్తించి 1 లీటర్ నీటిలో అంటే 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ను మన శనగ పంట వేర్లు తడిచే విధంగా మనకు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ శనగ పంటలో ఈ ఎండు తెగులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా శనగ పంటలు ఎండు తెగులు తగ్గించుకోవాలంటే కూడా మన శిలీంద్రనాశిని మందులే కాకుండా స్వతహాగా మన రైతులు తయారు చేసుకోవచ్చు అండి. ట్రైకోడర్మా 2 నుంచి 3 కిలోల ట్రైకోడర్మా మిశ్రమమును 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 కిలోల వేపపిండితో కలిపి మనకు సుమారు 10 నుంచి 20 రోజుల మధ్యలో ఒక చెట్టు కింద ఉంచి నీలి ఆకుపచ్చని బూజు లాంటి తయారైన తర్వాత మన శిలీంద్రం అక్కడ ట్రైకోడర్మా మిశ్రమమును తీసుకుపోయి శనగ పంటలు ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో ఆ మొక్క యొక్క లైన్ల వెంబడి కానీ మొక్క దగ్గర కానీ వేసుకున్నట్టయితే కొంతవరకు మనకు శనగ పంటలో ఎండు తెగును తగ్గించవచ్చునని. ఇంకొకటి రైతులు ఆదిలాబాద్ మొత్తం కొన్ని ప్రాంతాలలో కూడా ఆదిలాబాద్ వ్యవసాయ పరిశ్రమ నుంచి తయారైన కొన్ని రకాలు ఇప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని విత్తనాలు రెడీగా ఉండే వ్యవసాయ రైతులు కూడా ఈ తట్టుకునే రకాలను ఎన్నుకొని అదే ఇక్రిసాట్ నుంచి కూడా విత్తనాలు తట్టుకునే రకాలు ఉన్నాయి ఎండు తెగులు. కాబట్టి ఈ రకాలను కూడా ICCV 2 కానీ 10 కానీ క్రాంతి ఇలాంటి రకాలను ఎన్నుకొని రైతులు అదేవిధంగా NBEG రకాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రకాలను ఎన్నుకొని మనకు విత్తుకున్నట్టయితే శనగ పంటలో అధిక దిగుబడి పొందవచ్చునండి. ఇప్పుడు మనకి బూడిద తెగుళ్ళు ఉంటే నువ్వు పంటకు సంబంధించి బూడిద తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ప్రస్తుతము మనకు నువ్వు పంటలో కూడా మనకు బూడిద తెగులు వస్తున్నది. కాబట్టి నువ్వు పంటలో ఈ బూడిద తెగులను ఎలా గుర్తించవచ్చు అంటే నువ్వు చెట్టు యొక్క ఆకుల పైన చిన్నని తెల్లని రంగులో మనకు చిన్న మచ్చలు ఏర్పడతాయి బూడిద రూపంలో. ఈ బూడిద రూపంలో ఏర్పడిన తర్వాత ఈ చలి వాతావరణానికి ఈ బూడిద తెగులు ఇంకా ఎక్కువ అవుతాయి. వాతావరణ పరిస్థితులకు కూడా మార్పుల వల్ల కూడా ఈ నువ్వు పంటలో ఆకుల పైన కింద కూడా ఈ ఒక రకమైన శిలీంధ్రం వల్ల వస్తాయి. కాబట్టి మొత్తం అంతా ఆకుపచ్చ రంగు నుంచి తెలుపు రంగులోకి మారి వడలిపోయి రాలిపోతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎక్కువైనప్పుడు ఏంటంటే మనకు నువ్వు పంటలో పూత కూడా రాలిపోతుంది. చివరికి మనకు కాయలు కాకుండా నువ్వులు కూడా గింజలలో కూడా ఆఖరికి కాయల మీద కూడా తీవ్రత ఎక్కువైనప్పుడు నువ్వు కాయల మీద కూడా ఈ మచ్చలు ఏర్పడి ఆ గింజల యొక్క ఉండవలసిన పరిమాణం యొక్క నాణ్యత కన్నా తక్కువ పరిమాణంలో ఏర్పడి ఆ నువ్వు గింజలు కూడా తాలు గింజలుగా ఏర్పడి దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ తొలి దశలోనే నువ్వు పంటలో ఈ బూడిద తెగులను గుర్తించి మనకు 1 లీటర్ నీటిలో మనకు ఈ నీటిలో కరిగే గంధకము అంటే వెటబుల్ సల్ఫర్ లేదా ట్రైడిమార్ప్ను 1 మిల్లీలీటర్ను కలిపి 1 లీటర్ నీటిలో కలిపి ఆకుల పైన కింద పిచికారీ చేసుకున్నట్టయితే నువ్వు పంటలో ఈ బూడిద తెగులను తగ్గించవచ్చునండి. నువ్వు పంటలో వెర్రి తెగులు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? నువ్వు పంటలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నువ్వు పంటలో కూడా మనకు పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు పంటలో వెర్రి తెగులు పిల్లోడి అనే ఒక రకమైన వెర్రి తెగులనే పిల్లోడి అంటారు. ఇది ఒక కీటకం వల్ల పచ్చ దీప పురుగుల వల్ల వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నువ్వు పంటలో ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆకులు ఉండవలసిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణంలో, పెరగవలసిన పరిమాణం కన్నా తక్కువ పెరుగుదల ఉండి, ఆకులు కూడా గుబురుగా ఉండి, చీపురు కట్ట వల్ల చివర ముడుచుకొని ఉండి, ఇలాంటి మనకు చివరికి ఈ వెర్రి తెగులు వల్ల
పూత కూడా రాదు. పూత వచ్చినా కానీ పూత రాలిపోయి కాయలు, నువ్వు కాయలు కానీ గింజలు కానీ ఏర్పడవు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తొలి దశలోని లక్షణాలు వచ్చినట్టే ఇది ఇంతకుముందు చెప్పిన విధంగా పచ్చ దీప పురుగుల వల్ల వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ వాకాన్ని తగ్గించుకొని మనకి నువ్వు పంటల్లో వెర్రి తెగులను కూడా తగ్గించుకోవాలంటే 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ కానీ 1 లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎస్పేట్ కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందులను ఏదైనా మందులను మార్చి నువ్వు పంటలో వెర్రి తెగులు లక్షణాలు తొలి దశలోనే గుర్తించి ఈ మందులను కీటకనాశి మందులను పిచికారీ చేసుకున్నట్టయితే వెర్రి తెగులను వ్యాప్తి చేసి పచ్చదీప పురుగుల నుంచి రక్షించుకొని వెర్రి తెగులను కూడా తగ్గించి నువ్వు పంటలో అధిక దిగుబడిని పొందవచ్చును. అంటే ఇప్పుడు మిర్చి పంటకు సంబంధించి కాయకుళ్ళు తెగులు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? వాణిజ్య పంటల్లో ముఖ్యమైన పంట మిర్చి పంట. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మిర్చి పంట వేయడం జరుగుతున్నది. ఇటు కూరగాయగానే కాకుండా మన కారం పొడిగా కూడా వివిధ మన కూరల్లో కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ మిర్చి పంటలో కాయ కుళ్ళు తెగులు ఏ విధంగా అంటే మనకు నష్టం కలుగజేస్తున్నదంటే, జనరల్గా మిర్చికాయలు ఎర్రగా ఉన్నప్పుడు దాని మధ్యలో కాయ మధ్య భాగంలో ఎరుపు రంగు కాకుండా కాయల మీద చిన్న నలుపు రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇలా మచ్చలు ఏర్పడ్డప్పుడు అది ఒక రకమైన శిలీంధ్రం వల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఏర్పడి కాయలు ఎరుపు రంగులోకి మారకుండా నలుపు రంగులోకి మారుతాయి. అక్కడ ఈ నలుపు రంగులోకి మారి ఈ శిలీంధ్రము మొత్తం బాగా అభివృద్ధి చెంది కాయలంతా పండుబారి నలుపు రంగులోకి మారి వడలిపోయి రాలిపోతాయి. దీనివల్ల మనకు మిర్చి పంటలో కాయకుళ్ళు తెగులు ఖచ్చితంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇలాంటి రాకుండా ఉండాలంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాలు వేశారు. కాబట్టి కొన్ని తట్టుకునే రకాలు ఉంటాయి, కొన్ని తట్టుకునే రకాలు. రైతులు చాలామంది ఇటు భూపాలపల్లి కానీ సముద్రం కానీ ఎక్కడైతే మిర్చి పంట వేశారో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా ఈ కాయకులు తెగులు గుర్తించాము. అక్కడ కొన్ని రైతులతో మాట్లాడి వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వడం జరిగినాయి. కాబట్టి ఇలాంటి కాయకులు తెగులను తగ్గించుకోవాలి. లేకపోతే ఇది వ్యాప్తి చెంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో కూడా శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒక కాయ నుంచి ఇంకో కాయకు, అదేవిధంగా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు కూడా వ్యాప్తి చెంది ఎక్కువ నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. కాబట్టి తొలి దశలోనే ప్రొఫిలాక్టిక్ దశలో కూడా మనకు 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ మందును లేదా మనకు టిల్ట్ 2 మిల్లీలీటర్లు లేదా మ్యాన్కోజోబ్ కూడా 2.5 గ్రాముల మ్యాన్కోజోబ్ మందును కాయల పైన అదేవిధంగా చెట్టును కూడా మొత్తం తడిచే విధంగా మనం ఒకసారి పిచికారీ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ మిర్చి పంటలో కాయకులు తెగులను తగ్గించవచ్చునండి. మిర్చి పంటలో వైరస్ తెగుల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ప్రస్తుతం చాలామంది రైతులు మిర్చి పంటలో వివిధ రకాలైన వైరస్ తెగులు వ్యాప్తి చెంది ఎక్కువ నష్టం కలుగజేసే అవకాశం ఉన్నది. చాలామంది రైతులు మిర్చి పంట వేసే రైతులు ఈ వైరస్ తెగులు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా రైతులు విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే ఇక్కడ రైతులు వివిధ రకాలైన రసం పీల్చే పురుగుల వల్ల ఈ వైరస్ తెగులు ఎక్కువ సుమారు 40 నుంచి 60 వరకు వివిధ జెమిని వైరస్ కానీ కాలీఫ్లవర్ వైరస్, కుకుంబర్ మొజాయి వైరస్, పీనట్ వైరస్ ఇలాంటి ఎన్నో రకాలు కూడా లీఫ్ క్రింకిల్ వైరస్, మొజాయిక్ వైరస్ ఇలాంటి రకాలు మిర్చి పంటలు అనేక వైరస్ తెగులు మిర్చి పంటలో నష్టం కలుగజేస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనకు మిర్చి గింజలకు విత్తనాలు విత్తే ముందే పొలంలో 1 కిలో విత్తనానికి 150 గ్రాముల ట్రై సోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును విత్తనాలకు మంచిగా పట్టించి సుమారు 20 నుంచి 30 అరగంట నిమిషాల వరకు బాగా నానబెట్టి మన విత్తనాలను నారుమడిలో వేసుకున్నట్టంటే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు కానీ, ఈ తెల్లదోమ కానీ, తామర పురుగులు కానీ, పేనుబంక కానీ ఇవన్నీ రసం పీల్చే పురుగులు
వైరస్ తెగులను వ్యాప్తి చేసి మిర్చి పంటలో దీనివల్ల ఒక్కొక్కసారి రైతులు గుర్తుపట్టకపోవడం వల్ల మిర్చి పంటను తీసేసి వేరే అంటే అనేక మందులు కొట్టినా కానీ వైరస్ తెగులు తగ్గించలేము. కాబట్టి మనము తొలి దశలోనే విత్తన శుద్ధి చేసుకొని తొలి దశలోనే మనకు ఈ కీటకనాశిని రసం పీల్చే పురుగుల వ్యాప్తిని తగ్గించుకోవాలి. ముందు చర్యగా 1 లీటర్ నీటికి మిర్చి పంటలో మనకు వేప నూనె 5 మిల్లీలీటర్లు మిర్చి పంటలు పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు పెట్టే గుడ్ల యొక్క సంతతిని తగ్గించుకోవచ్చు. ఈ మిర్చి పంట వేసే ముందు కూడా చుట్టుపక్కల కూడా జొన్న కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి మన చుట్టుపక్కల బంతి కానీ ఇలాంటి పంటలు కూడా వేసుకున్నట్టయితే కొంతవరకు మన పంటను కాపాడుకోవచ్చు. ఈ వైరస్ తెగులు మిర్చి పంటలు వచ్చినప్పుడు మన తెల్లదోమ నుంచి వచ్చే రైతును జిగురు పూసిన పసుపు రంగు అట్టలు, అదేవిధంగా నీలిరంగు అట్టలు, మనకు దీనివల్ల తామర పురుగు వలన వచ్చినప్పుడు నీలిరంగు అట్టలను ప్రతి మిర్చి పంటలో మనకు సుమారు 8 నుంచి 10 వరకు ఈ అట్టలను మారుస్తూ 20 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ జిగురు పూసిన అట్టలు కానీ నీలిరంగు మన అట్టలను కానీ బ్లూ స్టిక్కీ స్ట్రాప్స్ అంటే ఇలాంటి అట్టలను మార్చడం వల్ల వాటి యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చునండి. తగ్గించి అదే వైరస్ పురుగులను వ్యాప్తిని వివిధ రకాల వల్ల వస్తాయి. కాబట్టి మిర్చి పంటలు మనం తగ్గించుకున్నట్టయితే ముఖ్యంగా వైరస్ తెగులను మన మిర్చి పంట నుంచి కాపాడుకున్నట్టు ఎన్ని రకాలైన కీటకనాశ మందులు కొట్టినా కానీ వైరస్ మందులు చాలామంది రైతులు కొడుతున్నారు. కాబట్టి మందులు దయచేసి రైతులు కీటకనాశ మందులు వెళ్లకుండా వీలైనంత వరకు మనకు మెకానికల్ కానీ ఇట్లా బయాలజికల్గా కానీ ఇలాంటి మామూలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అతి తక్కువ ధరలో లభించే వేప నూనె కానీ మనకు ఈ ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ కానీ బ్లూ స్టిక్కీ స్ట్రాప్స్ కానీ ఇలాంటి పెట్టి మనకు పంటను ఎక్కువగా, ఎందుకంటే ఈ మందులు అనేక పెద్ద పెద్ద కీటకనాశ మందులు కొట్టడం వల్ల కాయల మీద కూడా అవశేషాలు ఉంటున్నాయి. అందులో మన యొక్క జీవితాల అంటే వాటి యొక్క తిన్నప్పుడు మనకు లోపల అవశేషాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతులు మిర్చి పంటల పైన తక్కువ ధరలు లభించే ఫిరమోన్ ట్రాప్స్ కానీ లింగాకర్ష బుట్టలు కానీ ఇంకొకటి ఎక్కడైతే ఈ మిర్చి పంటల్లో కూడా వైరస్ తెగులు ఉన్న ప్రాంతంలో వడ్ల పంట కానీ పంట పొలాలలో అంటే మిర్చి పంటలో కానీ ఎక్కడ కానీ మనకు ఈ కలుపు మొక్కలు యొక్క వయ్యారి బామ కానీ తుత్తూరు బెండ కానీ ఏవి కూడా కలుపు మొక్కలు లేకుండా తీసి కూడా ఎక్కువ మన మిర్చి పంటలో సమగ్ర సస్యరక్షణ దాన్నే మిర్చి పంటలో అధిక దిగుబడి ఎర్ర బంగారాన్ని పండించాలని నేను రైతులను కోరుచున్నాను. చివరగా మీరు ఈ వివిధ యాసంగి పంటలకు సంబంధించి రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? రైతులు చివరగా నేను రైతులందరూ కూడా వివిధ రకాల పంటలు వేస్తున్నారు. ప్రతి రైతు కూడా వరి పంటనే వరినే వానాకాలం యాసంగిలో వేయకుండా, అదేవిధంగా మొక్కజొన్న మళ్ళీ వానాకాలం యాసంగి వేయకుండా తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. అతి తక్కువ నీటితో వివిధ రకాల ఒక సంవత్సరానికి 2-3 పంటలు 4 పంటలు కూడా పండించే అవకాశం ఉంది రైతులు. కాబట్టి సమయానుకూలంగా తక్కువ కాలంలో కూరగాయ పంటలే కానీ మామూలుగా ఆహార పంటలే కానీ పూల పంటలే కానీ పూల రకాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనము ఇంకోటి ఏ పంట వేసే ముందు కూడా రైతులు కొత్త రకాలు కూడా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనవి. పాత రకాలు వేయకుండా కొత్త రకాలు ఎన్నుకొని ఆ కొత్త రకాలు ఏ తెగులకు తట్టుకుంటాయి, ఏ పురుగు తట్టుకుంటాయి, ఇలాంటి రకాలను ఎన్నుకొని రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకొని తొలి దశ నుంచి చివరి వరకు మనం పంటను పరిశీలించి ఏ పురుగు ఏ తెగులు తొలి దశలో వచ్చిందో పంటలకు అనుగుణంగా దగ్గరలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి తప్పనిసరిగా ఆ తెగులకి ఏ మందుకు పిచికారి చేయాలి, పురుగుకి ఏ మందుకు పిచికారి చేయాలి తెలుసుకొని తప్పనిసరిగా ఇంకొకటి ఈ మందులను పిచికారి చేయాలి. ఇప్పుడు యాసంగిలో వేసే పంట ఇంకోటి మన జింకు లోపం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు వరి పంట వేసే ముందు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు మొక్కజొన్న కానీ మిగతా ఏ పంటలు వేసే కానీ 1 ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ కూడా మనం పిచికారి చేసుకోవాలి. చలికాలంలో వివిధ పంటలలో కూడా
పోషక లోపాలు ఏర్పడతాయి. కాబట్టి పోషక లోపాలు జింక్ లోపం కానీ, ఐరన్ లోపం కానీ, బోరాన్ కానీ, మెగ్నీషియం కానీ ఇలాంటి లోపాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ లోపాలను గుర్తించి కూడా ఇటు పూల పంటలను కానీ, పండ్ల పంటలు, మన మామిడి కానీ, నిమ్మ కానీ ఇలాంటి పంటల్లో కూడా తప్పనిసరిగా వివిధ సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే అధిక దిగుబడి పొందవచ్చని నేను ఈరోజు రైతులందరికీ చెప్పి ముగిస్తున్నాను. వివిధ యాసంగి పంటల్లో తెగుళ్ల నివారణ ఎట్లా చేసుకోవచ్చని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు విజయభాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంతో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.